గీతాంజలి ప్రపంచాన్ని మార్చిన ఒక ఆత్మగీతం. భాగం 1. ఒక కవి జన్మించలేదు, ఒక యుగం జన్మించింది. ఒక పుస్తకం కేవలం కొన్ని కవితలతో ఒక దేశానికి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికే ఆధ్యాత్మిక దారిని చూపించగలదా? ఒక మనిషి తన హృదయంలోని నిశ్శబ్దాన్ని మానవాళి హృదయ స్పందనగా మార్చగలడా? ఒక కలం రాజ్యాలను గెలవలేదు, యుద్ధాలను ఆపలేదు, అయినా లక్షలాది హృదయాలను శాశ్వతంగా మార్చగలదా? ఈ ప్రశ్నలన్నింటికీ చరిత్ర ఒక్క పేరును మాత్రమే సమాధానంగా చెబుతుంది: రవీంద్రనాథ్ ఠాగూర్. కాని మనం ఈరోజు తెలుసుకోబోయేది నోబెల్ బహుమతి గెలిచిన ఒక కవి కథ కాదు. ఒక మనిషి తన బాధను, తన ఒంటరితనాన్ని, తన ఆత్మను పదాలుగా మార్చిన అద్భుతమైన ప్రయాణం. గీతాంజలి అనే పుస్తకం ఎలా పుట్టింది? ఆ పుస్తకంలో దేవుడెవరు? ఆ ప్రార్థనలు ఎందుకు అంత భిన్నంగా ఉన్నాయి? ఎందుకు 110 ఏళ్లు గడిచినా ఈరోజు కూడా గీతాంజలి చదివిన ప్రతి మనిషి అది తన జీవితానికే రాసిన పుస్తకమని అనిపిస్తుంది? ఈరోజు మనమందరం కలిసి కాలాన్ని వెనక్కి తిప్పబోతున్నాం. ఇప్పుడు మన ప్రయాణం 1861 సంవత్సరం. బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం. ఆ కాలంలో భారతదేశం బానిసత్వంలో ఉంది. వీధుల్లో పేదరికం, మనస్సుల్లో భయం. విద్య కొద్దిమందికే, స్వేచ్ఛ ఒక కల. కాని అదే సమయంలో దేశమంతా ఒక కొత్త ఆలోచన పుడుతోంది. జ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, సంగీతం, మానవతా విలువలు ఇవన్నీ మళ్లీ మేల్కుంటున్న కాలమది. చరిత్రకారులు దానిని బెంగాల్ పునరుజ్జీవన యుగం అని పిలుస్తారు. ఆ ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన ఒక కుటుంబం ఉంది, కలకత్తాలోని జోరాసాంకో ఠాగూర్ కుటుంబం. అది కేవలం ధనిక కుటుంబం కాదు, అది ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయం. ప్రతి గదిలో సంగీతం, ప్రతి మూలలో సాహిత్యం, ప్రతి సంభాషణలో తత్వశాస్త్రం, ప్రతి సాయంత్రం కవిత్వం. అక్కడికి వచ్చేవారు కవులు, చిత్రకారులు, సంగీత విద్వాంసులు, తత్వవేత్తలు, సంస్కర్తలు. ఆ ఇంటి గోడలు కేవలం ఇటుకలతో కాదు, ఆలోచనలతో నిర్మించబడ్డాయి. అలాంటి ఇంట్లోనే 1861 మే 7వ తేదీన ఒక చిన్నారి జన్మించాడు. అతనికి రవీంద్రనాథ్ అనే పేరు పెట్టారు. ఎవరికీ తెలియదు ఈ చిన్నారి ఒకరోజు భారతదేశం పేరు ప్రపంచ సాహిత్య చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించబోతున్నాడని. అతని తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఒక మహాతత్వవేత్త, ధ్యాన సాధకుడు, ఉపనిషత్తుల అధ్యేత. అతని తల్లి శారదాదేవి అపారమైన ప్రేమకు ప్రతిరూపం. కాని ఇంత పెద్ద కుటుంబంలో జన్మించిన రవీంద్రుని బాల్యం మనం ఊహించినంత సులభం కాదు. అతను ఇంట్లోనే చిన్నవాడు, చుట్టూ మనుష్యులు చాలామంది ఉన్నారు. అయినా అతని హృదయంలో ఒక విచిత్రమైన ఒంటరితనం ఉండేది. ఈ ఒంటరితనమే తర్వాత ప్రపంచాన్ని కదిలించిన కవిత్వంగా మారుతుందని అప్పుడు ఎవరికీ తెలియదు. చిన్న రవీంద్రుడు ఇంటి కిటికీ దగ్గర గంటల తరబడి కూర్చుని ఆకాశాన్ని చూసేవాడు, మేఘాలను గమనించేవాడు, చెట్ల ఆకులు గాలిలో ఎలా ఊగుతున్నాయో చూస్తూ ఉండేవాడు. పక్షుల కిలకిలరావాల్లో అతనికి సంగీతం వినిపించేది, వర్షపు చినుకుల్లో కవిత్వం కనిపించేది. ప్రకృతి అతనికి ఒక పాఠ్యపుస్తకం, నిశ్శబ్దం అతనికి ఒక గురువు. ఒకరోజు అతన్ని పాఠశాలకు పంపారు. అందరూ అనుకున్నట్టే ఇప్పుడు అతను చదువుకుంటాడని. కాని మొదటి రోజే అతని మనస్సు అక్కడ ఉండలేదు. తరగతి గది అతనికి ఒక జైలులా అనిపించింది. కిటికీ బయట కనిపిస్తున్న చెట్లు లోపల బ్లాక్ బోర్డు కంటే అందంగా అనిపించాయి. పక్షుల స్వేచ్ఛ పుస్తకాల కంటే గొప్పగా అనిపించింది. ఒకసారి ఇంటికి వచ్చి తన మనసులోని మాట చెప్పాడు: నేను చదువుకోవాలని లేదు కాదు, ఇలా చదవాలని లేదు. ఈ ఒక్క వాక్యం రవీంద్రుని జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చాలుతుంది. అతను విద్యను ద్వేషించలేదు, విద్యా విధానాన్ని ప్రశ్నించాడు.
పుస్తకాలను తిరస్కరించలేదు. ఆలోచించకుండా చదవడాన్ని తిరస్కరించాడు. అతని తండ్రి కొడుకులో ఉన్న భిన్నత్వాన్ని గమనించాడు. బలవంతం చేయలేదు. ఇంటి దగ్గరే అత్యుత్తమ గురువులతో విద్య నేర్పించాడు. సంస్కృతం, బెంగాలీ, ఇంగ్లీషు, చరిత్ర, ఖగోళశాస్త్రం, సంగీతం, చిత్రకళ అన్నింటినీ నేర్చుకున్నాడు. కాని అన్నింటికంటే ఎక్కువగా నేర్చుకున్నది ప్రకృతి నుంచే. ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూడటం అతనికొక ప్రార్థన. ప్రతి సాయంత్రం సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం ఒక ధ్యానం. నది ఒడ్డున నడవడం ఒక పాఠం. చెట్టు నీడలో కూర్చోవడం ఒక విశ్వవిద్యాలయం. తర్వాత తన జీవితమంతా అతను ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పాడు. గోడల మధ్య బందీ అయిన విద్య మనిషిని తెలివైనవాణ్ణి చేయవచ్చు, కాని ఆకాశం కింద నేర్చుకున్న విద్య మనిషిని సంపూర్ణమైన మనిషిగా మారుస్తుంది. ఈ ఆలోచనే కొన్ని దశాబ్దాల తర్వాత శాంతినికేతన్గా రూపుదిద్దుకోబోతోంది. అక్కడ చెట్టు నీడలో తరగతులు జరుగుతాయి. ప్రకృతి మధ్యలో విద్య ఉంటుంది. పరీక్షల కంటే ప్రశ్నలు ముఖ్యమవుతాయి. పాఠ్యపుస్తకాల కంటే జీవితం ఒక గురువవుతుంది. కాని ఆ ప్రయాణానికింకా చాలా సమయం ఉంది. ఇప్పుడైతే ఒక చిన్న బాలుడు తన హృదయంలో కనిపించని ప్రపంచాలను నిర్మిస్తున్నాడు. 8 ఏళ్ల వయసులోనే అతను మొదటి కవిత రాశాడు. ఎవరూ చెప్పలేదు, ఎవరూ బలవంతం చేయలేదు. ఆ కవిత అతని అంతరంగం నుంచి స్వయంగా వచ్చింది. అది కేవలం పదాల కలయిక కాదు, ఒక ఆత్మ మొదటిసారి తన స్వరాన్ని కనుగొన్న క్షణం. ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ చిన్నారి పదాలను రాయడం లేదు, పదాలకు ప్రాణం పోస్తున్నాడు. అన్నలు ప్రోత్సహించారు, అక్కలు వినిపించుకున్నారు, తండ్రి చిరునవ్వు నవ్వాడు. కాని ఆ సమయంలో కూడా ఎవ్వరూ ఊహించలేదు, ఈ బాలుడు ఒకరోజు తన కవిత్వంతో ప్రపంచ సాహిత్య చరిత్రనే మార్చబోతున్నాడని. ప్రతి మహావృక్షం ఒక చిన్న విత్తనం నుంచే మొదలవుతుంది. ప్రతి మహానది ఒక చిన్న జలబిందువుతోనే పుడుతుంది. అలాగే ప్రపంచాన్ని కదిలించిన గీతాంజలి కూడా ఈ చిన్న బాలుడి నిశ్శబ్దంలోనే అప్పుడే పుట్టడం ప్రారంభించింది. కాని జీవితం అతనికి ఇంకా ఎన్నో పాఠాలు నేర్పాల్సి ఉంది. ప్రేమను చూపించబోతోంది, విడిపోవడం నేర్పించబోతోంది, విజయాన్ని అందించబోతోంది. అంతకంటే ఎక్కువగా బాధ అనే మహాగురువును పరిచయం చెయ్యబోతోంది. ఎందుకంటే కొన్ని గొప్ప పుస్తకాలు సంతోషంలో పుట్టవు, అవి కన్నీటి లోతుల్లో జన్మిస్తాయి. మరి రవీంద్రుని జీవితంలో జరిగిన ఆ విషాదాలు ఎలా ఒక మనిషిని ప్రపంచానికి గురువుగా మార్చాయి? అదే మన ప్రయాణంలోని తదుపరి అధ్యాయం.